హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ప్రభావతి మీనాకి జ్వరం వచ్చినా చాలా క్రూయల్గా కర్కశంగా బిహేవ్ చేయడంతో సత్యంకి చాలా కోపం వస్తుంది. కాబట్టి సత్యం, మనోజ్, బాలు ఒక రూమ్లో, రోహిణి, ప్రభావతి, మీనా ఒక రూమ్లో పడుకోమని ఆర్డర్ వేస్తారు సత్యం. ఇంకా ప్రభావతి మొహం అంతా మార్చేసుకుని రోహిణితో పాటు మీనను కూడా తన రూమ్లోకి రానిస్తుంది. ఇటువైపు బాలు మాత్రం ఒక చేప దిండు తెచ్చుకుంటాడు. ఏంట్రా కింద పడుకుంటావా అని అడుగుతాడు మనోజ్. రేయ్, ఇవి నా కోసం కాదురా, నీకోసం రా లక్షలు మింగినోడా అని. ఇంకలా బాలు మాత్రం సత్యం పక్కన నిద్రపోతూ మనోజ్ని కిందకి తోసేస్తాడు. రేయ్, నాకు కింద నిద్ర పట్టదురా అని అంటాడు. నిద్ర పట్టదా? మరి గుళ్ళో కింద కూర్చొని ఎలా అడుక్కున్నావురా? ఒకప్పుడు లక్షలు మింగేసి నీ దగ్గర నుండి ఒక అమ్మాయి మింగేసినప్పుడు రోడ్ల మీదే కదరా పడుకున్నావు, గుళ్ళోనే కదరా అన్నదానంలో పడుకున్నావు. అలాంటప్పుడు ఇప్పుడు నీకు నేల అలవట్లేదా? నోరు మూసుకొని పడుకో, లేకపోతే అని బాలు అనేసరికి, రేయ్ బాలు, ఏంట్రా ఈ గొడవ అని అంటారు సత్యం. ఏం నాన్న, నీకిద్దరు సమానమే కదా. నేను కార్ తోలి అలసిపోయి ఇంటికి వచ్చాను. వీడు ఆ డీలర్స్తో స్టాఫ్తో వాగి అలసిపోయాడు. నా డ్రైవింగ్ ఎక్కువ, వాడి వాగుడు ఎక్కువ అని అడిగేసరికి, కరెక్టే మనోజ్, బాలు ఎప్పుడూ కిందే నిద్రపోతాడు కదా, ఈరోజు నువ్వు నిద్రపో. రే బాలు, నువ్వు పైన నిద్రపోరా అని చెప్పి నిద్రపోతారనమాట సత్యం. చెప్తాను, రేపు నీ సంగతి అమ్మతో చెప్తాను అని మనోజ్ గొనుక్కుంటుంటే, రేయ్, ఈ విషయం అమ్మావతితో చెప్తే నిన్ను మళ్ళీ గుడి ముందు కూర్చోబెడతా అని నిద్రపోతాడు బాలు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. బాలు మీనా దగ్గరికి వస్తాడు. మీనా అప్పుడే వంట చేస్తూ కనబడుతుంది. మీనా, ముందా గరిటని పక్కన పడే అని అంటాడు. ఏంటండి, ఏమైంది ఇప్పుడు అని అడుగుతుంది. రాత్రంతా జ్వరం, ఇప్పుడు చూడు ఇంకా నీకు జ్వరం తగ్గలేదు. అయినా సరే నువ్విక్కడే ఉంటావా, రా అని అంటారు బాలు. అయ్యో ఆగండి, అందరూ ఆకలి వేస్తుంది అంటారు, కాబట్టి నేనే టిఫిన్ చేయాలి కదా అని అంటుంది మీనా. అప్పుడే ప్రభావతి రెడీ అయి బయటకు వస్తుంది. మీనా, ఎవరికి ఆకలిస్తే వాళ్ళు వండుకొని తింటారు. నువ్వు ఇప్పుడు జ్వరం వచ్చినప్పుడు కూడా త్యాగమూర్తిలా వంట చేయాల్సిన అవసరం లేదు, రా నువ్వు అని బాలు మీనాను బయటికి తీసుకెళ్తుంటే, ఏంటి షికార్లకు వెళ్తున్నారా? ఇంట్లో పనులు చేయడం చేత కాదు కానీ పనులని తప్పించుకొని షికారుకు వెళ్ళడం మాత్రం బాగా వస్తుంది. నిన్న రాత్రంతా జ్వరం అని చెప్పి ఇవాళ చూడు చీర కట్టుకొని షికారుకు బయలుదేరింది అని అంటుంది ప్రభావతి. అమ్మావతి, నువ్వు కూడా నాతో పాటురా, నిన్ను మంచి కంటి ఆసుపత్రికి తీసుకెళ్తాను. పెద్ద భూతద్దాలు ఇస్తారు, లేకపోతే కళ్ళు కనిపించట్లేదా? మీనా చూడు ఎంత నీరసంగా ఉందో, రాత్రంతా ఏ చలికి వనుకొని నిద్రపోయిందో. నేను తన పక్కన లేను కాబట్టి నాకు తెలీదు. అలాంటిది ఇప్పుడు తను హాస్పిటల్కి తీసుకువెళ్తుంటే ఇంకా తన పేద పడి ఏడుస్తున్నావా? చూడు, ఇంకొకసారి మీనాని ఇంకేమైనా అన్నావో నీ పేరు ఏడావతి అని పెడతా, ఏడ్చేలా చేస్తా. మీనా, రా వెళ్దాం అని ఇంకలా మీనాని తీసుకువెళ్ళిపోతాడు బాలు. హే ఆగు, ఏంటి టిఫిన్ చేయకుండా వెళ్ళిపోయింది? ఇప్పుడు టిఫిన్ ఎవరు వండుతారు? పాపం మనోజ్కి ఎవరు పెడతారు అని అలా ఇంకెదురు చూస్తుంటే మనోజ్, రోహిణి రెడీ అయి వస్తారు. ఆ బాలు గడు కింద నిద్రపోమన్నాడు, బాడీ ఎంత పెయిన్స్ వస్తున్నాయి అని మనోజ్ అంటారు. మనోజ్, ఈ విషయాన్ని ఇప్పుడు అత్తయ్యతో చెప్పొద్దు, మళ్ళీ అదొక గొడవ, తిరిగి నీ మీదకే వస్తారు అని అంటుంది రోహిణి. సరే రోహిణి అని అంటారు. అమ్మ, ఒక 5 నిమిషాలు ఆగండి, ఇప్పుడే ఉప్మా చేసేస్తాను అని అంటుంది ప్రభావతి. అమ్మా, ఉప్మానా? నాకొద్దు. అయినా ఆ మీనా ఎక్కడా అని అడుగుతాడు మనోజ్. దాన్ని ఆ బాలుగాడు హాస్పిటల్కి తీసుకువెళ్ళాడురా, అందుకే టిఫిన్ కూడా వండకుండా వెళ్ళిపోయింది అది అని అంటుంది ప్రభావతి. అప్పుడే రవి, శృతి వస్తారు. ఏంటంటీ అదేదో తప్పులా చెప్తున్నారు? బాలు కరెక్ట్గానే హాస్పిటల్కే కదా తీసుకువెళ్ళాడు, ఇప్పుడు తప్పేముంది? మేము బయట హోటల్లో భోంచేస్తాం. ఏం రవి అని అంటారు. ఓకే, చాలా రోజులైంది ఆంటీ, ఇవాళ నేను రవి హోటల్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేస్తాం అని వెళ్ళిపోతారు రవి అండ్ శృతి. ఇటువైపు రోహిణి చూస్తూ ఉంటే మనోజ్, రోహిణి మనం కూడా బయటే తిందాం, ఎందుకంటే అమ్మ చేసే ఉప్మా
కోల్గేట్ టూత్పేస్ట్లా ఉంటుంది, వద్దు వెళ్ళిపోదాం పదా అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు మనోజ్ అండ్ రోహిణి. ఇంక ప్రభావతి అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు నా తిండి నేనే వండుకొని నేనే తినాలి అని ఇంకా అలా వంటగదిలోకి వెళ్తుందనమాట ప్రభావతి. అదంతా చూస్తూ సత్యం ఇలాగే అవ్వాలి, ఇలాగే తన పని తానే చేసుకొని మీనా చేస్తుందంతా తెలియాలి, తిక్క సరిపోయింది అని చూస్తూ ఉంటారు సత్యం. ఇది ఇలా ఉండగా ఇంకా మనోజ్ అండ్ రోహిణి ఫర్నిచర్ షాప్కి రీచ్ అవుతారు. కరెక్ట్గా అప్పుడే రోహిణి వాళ్ళ అమ్మ రోహిణికి కాల్ చేస్తారు. హలో అమ్మ, ఏంటి ఇప్పుడు కాల్ చేసావు అని అడుగుతుంది. అమ్మ రోహిణి, దారిలో వస్తుండగా చింటూకి యాక్సిడెంట్ అయిందమ్మా, వాడిని హాస్పిటల్లో జాయిన్ చేశాను అని అంటారు రోహిణి వాళ్ళ అమ్మగారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి. అమ్మ నిజమా, నేను ఇప్పుడే బయలుదేరి వస్తాను, ఏ హాస్పిటల్ అని అడుగుతుంది. అమ్మ రోహిణి, ఒక్క నిమిషం అమ్మ, నేను చెప్పేది విను. నేను హాస్పిటల్లో జాయిన్ చేసిన వెంటనే ఇక్కడికి బాలు మీనా వచ్చారు. ఎందుకు వచ్చారో తెలీదు, చింటూని చూడగానే గుర్తుపట్టారు. వాళ్ళు ఇప్పుడు చింటూతో మాట్లాడుతున్నారు. వాళ్ళు వెళ్ళిపోగానే నీకు చెప్తానమ్మా, అప్పుడు నువ్వు వద్దు కానీ అని కాల్ కట్ చేస్తారు రోహిణి వాళ్ళ అమ్మగారు. ఒక్కసారిగా ఇంకా అలా షాక్ అయిపోతుంది రోహిణి. తన కన్న బిడ్డ కాబట్టి చింటూకి యాక్సిడెంట్ అయ్యింది అని తెలుసుకొని విలవిల్లాడిపోతూ ఉంటుంది పాపం రోహిణి. అమ్మ నన్ను రావద్దని చెప్తుంది, కానీ నా మనసు వెళ్లకుండా ఊరుకోవటం లేదు. నేనేం చేయాలి, వెళ్ళిపోవాలి, ఖచ్చితంగా వెళ్ళాలి అని ఇంకా అలా వెళ్తుంటే మనోజ్ నేను ఇప్పుడే వస్తాను అని అంటుంది. ఏమైంది రోహిణి, ఎనీ ప్రాబ్లం, అలా ఉన్నావేంటి అని అడుగుతారు. ఏం లేదు మనోజ్ అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది హుటాహుటిన రోహిణి. పాపం అలా ఇంకా వెళ్ళి చింటూకి కావాల్సిన మొత్తం మెడిసిన్స్, ట్యాబ్లెట్స్ అవన్నీ తీసుకొని అలా ఇంకా రోహిణి వెళ్తుంటే బాలు మీనా రోహిణికి ఎదురొస్తారు. పార్లర్ అమ్మా, నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు బాలు. ఏం లేదు బాలు, అంటే హాస్పిటల్లో ఎవరో ఉన్నారని ఫోన్ వచ్చింది, అందుకే వచ్చాను, విద్య వెళ్ళమంటే వచ్చాను అని అబద్ధం చెప్తుంది రోహిణి. ఏంటి, ఎవరో తెలియని వాళ్ళకి ఏదైనా అయితే ఇంత కంగారు ఎందుకు పడుతున్నావు పార్లరమ్మా అని అడుగుతాడు బాలు. అబ్బా తన్ని వెళ్ళనివ్వండి, మీ ప్రశ్నల మీద ప్రశ్నలు ఎందుకు, రక్తం ఇవ్వడానికి వచ్చానని చెప్తుంది కదా. రోహిణి నువ్వు వెళ్ళు, మీరు రండి అని తీసుకువెళ్తుంది మీనా. మీనా ఆగు మీనా, నాకు మాత్రం ఏదో తేడా కొడుతుంది. ఒకప్పుడు పార్లరమ్మ కేపీ పాలెం బస్ ఎక్కింది అని విన్నాను. మనం కూడా వెళ్ళి చూస్తే అక్కడ చింటూ వాళ్ళ నాన్నమ్మ కనబడ్డారు, అమ్మమ్మ కనబడ్డారు. ఇప్పుడేమో చింటూ హాస్పిటల్లో కనబడ్డాడు, పార్లరమ్మ హాస్పిటల్కి వచ్చింది. ఎవరో అడుగుతుంటే తన కళ్ళల్లో భయం కనబడుతుంది. నాకెందుకో ఆ చింటూకి పార్లరమ్మకి మధ్యలో ఏదో బంధం ఉంది అని అనిపిస్తుంది. అదేంటో తెలుసుకోవాలి అని అంటారు బాలు. అబ్బా ఏంటండి ఎప్పుడు ఈ అనుమానాలు, అయినా చుట్టాల అబ్బాయి అయినా అయి ఉండొచ్చు కదా అని అంటుంది మీనా. సరే నువ్వు అనుకున్నట్టు చుట్టాల అబ్బాయి అయితే మా చుట్టాల బాబులో ఒక బాబుని చూడడానికి వచ్చానంటారు, కానీ ఎవరో తెలియని వాళ్ళని అంటారా? అనరు కదా. నువ్వు వెళ్ళి కారులో కూర్చో, నేను సంగతి తేల్చుకొని వస్తాను అని వెళ్ళబోతుంటే ఏమండి నేను కూడా వస్తాను అని ఇంకా ఇద్దరు కలిసి అయితే వెళ్తారు. వెళ్ళి చూసేసరికి రోహిణి అలా ఇంకా చూస్తూ ఉంటుందన్నమాట పాపం చింటూ వైపు. అలా చింటూ తలపై చేయి వేసి నిమురుతూ చింటూ ఫోర్ హెడ్ పై కిస్ చేస్తూ, చింటూ నీకేం కాదు, ఏం కాదు అని పాపం చింటూ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది రోహిణి. వెంటనే రోహిణి వాళ్ళ అమ్మగారు తన దగ్గరికి వచ్చి, అమ్మ వచ్చేసావా, కళ్యాణి ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదే అని అంటారు. అమ్మ అయినా మీరు సిటీకి ఎందుకు వచ్చారు అని అడుగుతుంది. ఏం లేదమ్మా, ఎప్పటి నుండో అమ్మని చూడాలని చింటూ నన్ను అడుగుతూనే ఉన్నాడు. నీకు చెప్తే నువ్వెక్కడ రావద్దంటావేమోనని నేనే బాబుని తీసుకొని వచ్చాను. ఆ లోపు ఇలా జరిగిపోయింది అని అంటారు. తనైతే అమ్మా నీకు ఎన్నిసార్లు చెప్పాను, ఇక్కడ ఎవరైనా చూస్తే ఎంత ప్రమాదమో తెలుసా, నాకు కాల్ చేస్తే నేనే వచ్చేదాన్ని కదమ్మా, ఎందుకమ్మా ఇలా చేసావు అని బాధపడుతుంటే, నువ్వేమీ బాధపడద్దమ్మా, అయినా ఇప్పుడేం జరగలేదు కదా అని అంటారు. అమ్మ నా ప్రాణమంతా చింటూ పైనే ఉంది, చింటూకి ఏదైనా అయితే
నేను తట్టుకోలేను. ఒక ఒక తల్లిగా నా కొడుకు పడుతున్న ఆవేదన్ని నేను చూడలేను అని పాపం అలా చెప్తూ ఉంటే ఒక్కసారిగా ఇదంతా వింటాడు బాలు. ఇంకా అలా షాక్ అయిపోతాడనమాట బాలు. ఇదేంటి, రోహిణికి పార్లరమ్మకి ఒక కొడుకున్నాడా? ఈ విషయాన్ని దాచిపెట్టి ఆ లక్షలు మింగిన వాణ్ణి పెళ్లి చేసుకుందా? లేదు, ఏదో జరుగుతుంది, అదేంటో ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే అని ఇంకా అలా బాలు అయితే రోహిణి వాళ్ళ అమ్మని అండ్ చింటూనైతే డిశ్చార్జ్ చేసేసరికి వాళ్ళని ఫాలో అవుతాడనమాట. ఫాలో అయ్యి వాళ్ళ ఇంటికైతే వెళ్తాడు. మీనా, నువ్వు వెళ్ళిపో, నేను వస్తాను అని అంటారు. ఏంటండి, ఏదైనా గొడవ, నాకు చెప్పండి అని అంటుంది. ఏమీ లేదు, కొన్ని తేల్చుకోవాల్సినవి ఉన్నాయి, అవి అయ్యాక నేను వస్తాను, సరేనా, నువ్వు వెళ్ళి మీనా అని పంపించేస్తాడు. సరే అండి అని పాపం ట్యాబ్లెట్స్ ఇంకా అవన్నీ తీసుకొని వెళ్ళిపోతుంది ఇంటికి మీనా. ఇంకా రోహిణి మాత్రం పాపం అదే ధ్యాసలో ఉంటుంది. చింటూకి ఇప్పుడు ఎలా ఉందో ఏమవుతుందో అని టెన్షన్ పడుతూ ఉంటే మనోజ్, ఏంటి రోహిణి, ఏమైంది అని అడుగుతారు. ఏం లేదు మనోజ్ అని టెన్షన్ పడుతూ ఉంటుంది పాపం. అలా రోహిణి అయితే, సరే, నిన్ను చూస్తుంటే ఏదో బ్యాడ్ మూడ్లో ఉన్నట్టున్నావు, అలా బయటికి వెళ్దామా అని అడుగుతాడు. పర్లేదు మనోజ్, ఏమీ వద్దు అని అలా ఇంకా రోహిణి పార్లర్కి వెళ్ళి వర్క్ చేసుకుంటూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా బాలు రోహిణి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు. చింటూ, నువ్వు ఎక్కువగా ఎగరకూడదు, డాక్టర్ చెప్పారు కదా, ఈ అమ్మమ్మ మాట వింటావు కదా అని అంటారు. వింటాను అని ఇంకా బాబు నిద్రపోతుంటే అప్పుడే బాలు అక్కడికి వస్తాడు. బాబు, మీరు ఇక్కడికి వచ్చారేంటి బాబు అని అడుగుతుంది పాపం రోహిణి వాళ్ళ అమ్మగారు. నేను చాలా విషయాలు తేల్చుకోవడానికి ఇక్కడికి వచ్చానండి, నిజం చెప్తే బాగానే ఉంటుంది, లేకపోతే మా అమ్మని పిలుచుకొని వస్తాను, మా అమ్మ ఎలాంటిదో మీకు తెలుసా అని అంటారు. వద్దు బాబు, మీ అమ్మ వరకు ఎందుకు, చెప్పండి, మీకేం చెప్పాలి అని అడుగుతుంది. అసలు పార్లరమ్మకి మీకు సంబంధం ఏంటి? రోహిణిని ఈ బాబు అమ్మ అని మీరు ఎందుకు అంటున్నారు? అంటే పార్లరమ్మకి ఏమైంది, ముందే పెళ్ళయిందా, అసలు ఈ బాబు ఎలా పుట్టుకొచ్చాడు అని అడుగుతాడు బాలు. అంటే బాబు అది అని అనేలోపు, మీరు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టద్దు, చెప్పా కదా, మా అమ్మ వస్తే ఇలా అడగదు, ఈ నిజాన్ని నేను కాబట్టి ఇక్కడికి వచ్చి అడుగుతున్నాను, మా ఇంట్లో ఇంకా ఎవరిది విన్నా ఇల్లంతా పంచాయతీ పెట్టేవాళ్ళు, చెప్పండి, నిజం చెప్పండి అని అడుగుతాడు బాలు. ఇంకా పాపం చెప్పడం స్టార్ట్ చేస్తుంది రోహిణి వాళ్ళ అమ్మ. బాబు, రోహిణి చాలా మంచిది బాబు, తనకి స్వయం శక్తితో ఎదగాలనే కోరిక ఉంది, కానీ తను చిన్న వయసులోనే ఒకరిని ప్రేమించింది బాబు, ప్రేమించి పెళ్లి చేసుకుంది, వాడు మోసగాడు బాబు, అందుకే వాడు దాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పటికే అది ప్రెగ్నెంట్ అని తెలిసింది. తర్వాత తన జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. ఎలా అయినా బిడ్డని పెంచుకోవడానికని తను బయలుదేరింది బాబు. సిటీకి వచ్చి తను పార్లర్లో పనిచేస్తూ ఉంది. కానీ అప్పుడే ప్రభావతి గారు, వాళ్ళ అబ్బాయి మనోజ్ గారు ఎంత మంచి వాళ్ళో తెలిసింది. అందుకే తన్ని పెళ్లి చేసుకోవాలని కొన్ని అబద్ధాలు చెప్పింది బాబు అని అంటారు. అంటే తను మలేషియా, వాళ్ళ నాన్న పెద్ద బిజినెస్ మ్యాన్, అవన్నీ తప్ప అని అంటారు. అవన్నీ అబద్ధాలే బాబు అని అంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాలు. ఇంకా వెంటనే కోపంగా ఇంటికి వచ్చేస్తాడనమాట బాలు. అలా ఇంకా బాలు వెళ్ళిపోగానే రోహిణి వాళ్ళమ్మ రోహిణికి కాల్ చేస్తుంది. హలో అమ్మ అని అంటుంది. అమ్మ రోహిణి, నన్ను క్షమించమ్మా, ఎందుకంటే నేను అనుకున్నాను చెప్పకూడదని, కానీ బాలు వచ్చి అడిగేసరికి అంతా చెప్పాల్సి వచ్చిందమ్మా, నువ్వు కోటీశ్వరరాలువి కాదని అన్ని నిజాలు నేను బాలుకి చెప్పేశానమ్మా అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి. గజగజ వణుకుతూ ఉంటుంది రోహిణి. ఇప్పుడు బాలుకి నిజం తెలిసిపోయింది, ఇప్పుడు నేనేం చేయాలి? ఖచ్చితంగా బాలుకి నాపై కోపం ఉంటుంది కాబట్టి వాళ్ళ అమ్మతో చెప్పేస్తాడు. ఇప్పుడు ఈవిడికి నిజం తెలిస్తే నన్ను ఇంట్లో నుండి గెంటేస్తుంది అని పరుగున ఇంటికి వస్తుంది రోహిణి. అప్పుడే బాలు అమ్మవతి అని పిలుస్తూ ఉంటాడు. ప్రభావతి కిందకి వస్తుంది. రోహిణి, బాలు నా మాట విను బాలు అని అంటుంది. నువ్వుండు పార్లరమ్మా,
అమ్మా అని పిలుస్తూ ఉంటే ఇంకలా కిందికి వస్తుంది. హేయ్ ఏంట్రా నీ కాకి గోల అని అంటుంది. నా గొంతు నీ పోలికే, అందుకే కాకి గోల అని అంటాడు బాలు. రేయ్ ముందు విషయం చెప్పు అని అంటుంది ప్రభావతి. పార్లర్ అమ్మా అని అనేసరికి ఇంకలా పాపం టెన్షన్ పడిపోతూ ఉంటుందన్నమాట రోహిణి. మీనా ఏమో ఏమండి అని అంటుంది. అదేమీ కాదు, పార్లర్ అమ్మకి మంచి ఈవెంట్ తీసుకొచ్చాను, అది చెప్పడానికే వచ్చాను. నాకు తెలిసిన క్యాబ్లో ఎక్కిన వాళ్ళకి త్వరలో పెళ్ళుందంట, వాళ్ళు ఫేషియల్ చేయించుకోవాలంట. అందుకే పార్లర్ అమ్మ అయితే బాగా చేస్తుందని వాళ్ళకి చెప్పాను, నీకు చెప్దామని వచ్చాను అని అంటాడు బాలు. ఒరేయ్ ఈ విషయం కోసమా నన్నంతలా బరబరా లాక్కు వచ్చావు, ఛీ అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ప్రభావతి. ఇంక వెంటనే రోహిణి వైపు చూస్తాడనమాట బాలు. రోహిణి అలా బాలు వైపు పాపం అభిమానంగా చూస్తూ ఉంటుంది. పార్లర్ అమ్మ నీ గురించి చెప్పడం నాకు ఒక్క నిమిషం, కానీ నేను చెప్పను, ఎందుకంటే నేను మనిషినే కాబట్టి. నీ గురించి తెలుసుకున్నంత విన్నాను పార్లరమ్మ. నువ్వు నీ బిడ్డ కోసం ఎన్ని కష్టాలు పడ్డావో తెలుసుకున్నాను. నీ విషయంలో దేవుడు నీకు అన్యాయమే చేశాడు, కానీ మనోజ్ గాడు మంచివాడు, వాణ్ణి నిన్ను వదులుకునే ప్రసక్తే వాడలేడు. నువ్వు ఏమీ భయపడద్దు, నేనే నిజాలు అమ్మకు చెప్పను. అమ్మ డబ్బు మనిషే, కానీ నిన్ను బంగారంలా చూసుకుంటుంది. నా మీనకి దక్కని అదృష్టం నీకు దక్కిందని నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. నీ గురించి చెప్పి నిన్ను బయటికి వెళ్ళగొట్టేలా చేసి నీ పరువు తీయాలని నేనెప్పుడూ అనుకోను. ఎందుకంటే ఒక ఆడపిల్ల పరువు గురించి నాకు తెలుసు పార్లరమ్మ, నువ్వు ఎప్పటికీ పార్లరమ్మవే అని చెప్పి బాలు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. పాపం మీనా అలా చూస్తూ ఉంటుంది. చూసావా రోహిణి, ఆయన ఎంత మంచివారు, ఇప్పటికైనా ఆయన అంటే అర్థమైందా అని అనేసరికి మీనా పాపం వెంటనే హక్ చేసుకుంటుంది మీనాని రోహిణి. ఇన్నాళ్ళు నేను బాలుని తప్పుగా అర్థం చేసుకున్నాను, నీ మీద కూడా చాలా ద్వేషాన్ని చూపించాను, కానీ ఇవాటిండి చెప్తున్నాను మీనా, నిజంగా మీరు నా దృష్టిలో దేవుడు దేవతతో సమానం. నా గురించి నిజం తెలిసినా బయట పెట్టలేదు. మీరు చాలా గ్రేట్. మీ సిచ్యువేషన్లో నేనున్నా నిజాన్ని చెప్పేసేదాన్ని, ఇంకా అత్తయ్యతో మీరు ఇల్లు విడిచి వెళ్ళిపోయేలా చేసేదాన్ని. నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అని అంటుంది రోహిణి. రోహిణి నువ్వు నన్ను క్షమాపణ అడగాల్సిన అవసరం లేదు, చింటూ జాగ్రత్త అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది మీనా. పాపం అలా కన్నీళ్ళు తుడుచుకుని హ్యాపీగా ఫీల్ అవుతుంది రోహిణి. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ఇంకలా రవి శృతి ఇద్దరు బ్యాగ్ సర్దుకొని బయటికి వస్తారు. ఎక్కడికమ్మా అని అడుగుతుంది ప్రభావతి. చెప్పాను కదా ఆంటీ, ఇవాళ మాటాను కదా, అందుకే మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అని అంటారు. మీనాతో ఏంటే గుడ్లగూబలా చూస్తున్నావు, వద్దని ఆపచ్చు కదే అని అంటుంది. అత్తయ్య నేను వాళ్ళతో మాట్లాడాను, వాళ్ళే నా మాట వినటం లేదు అని అంటుంది మీనా. అవునా ఆంటీ, తను నన్ను ఉండిపోమని చెప్పింది, కానీ నాకే ఇష్టం లేదు. ఎంతైనా వాళ్ళు నిద్రపోవాలి కదా, కాబట్టే నేను వెళ్తున్నాను. రవి రా వెళ్దాం అని అంటారు. అది కాదురా రవి అని అంటుంది ప్రభావతి. అమ్మా వారం రోజులే కదా, వెళ్ళి వచ్చేస్తాం అని రవి శృతి ఇద్దరు ఇంకలా బయలుదేరి వెళ్ళిపోతే చాలా బెంగ పెట్టేసుకుంటుంది ప్రభావతి. రేయ్ నువ్వు వెళ్ళడం ఇష్టం లేదురా అని బాలు ఎంత చెప్తున్నా, అన్నయ్య మీరు సంతోషంగా ఉండడమే మాకు కావాలి అని ఇంకా హ్యాపీగా వెళ్ళిపోయేసరికి ప్రభావతి మాత్రం చాలా బాధపడుతూ ఇంకలా చూస్తూ ఉంటుంది. అత్తయ్య కాఫీ తెచ్చి ఇవ్వమంటారా అని అడుగుతుంది. ఇవ్వవే, వాళ్ళని పంపించేసి నువ్వు ప్రశాంతంగా ఉన్నావు కదా అని అంటారు. అమ్మవతి ఇంకొకసారి అలా మాట్లాడితే నీ పేరు కర్కసావతి అని పెడతాను. ఏంటి మీనా పంపించేసిందా? నీ కళ్ళతో నువ్వే చూసావు కదా మీనా ఎక్కడికి పంపించిందో. వాళ్ళకి నచ్చక వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకొకసారి ఇలాగే బిహేవ్ చేస్తే నేను కూడా నా భార్యను తీసుకొని వెళ్ళిపోతాను, అప్పుడు నీకు ప్రశాంతంగా ఉంటుంది. మీనా రా అని ఇంకలా మీనా బాలు ఇద్దరు వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతారు. ఇంకా చిరాగ్గా చూస్తూ ఉంటుంది ప్రభావతి మీనా బాలు వైపు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.